కాబట్టి నవంబర్ కల్లా మీరు వన్ సైడ్ రైల్వే బ్రిడ్జ్ కానీ వన్ సైడ్ మునేరు బ్రిడ్జిని కానీ పూర్తి చేసుకుంటే అప్ టు సత్తుపల్లి అప్ టు జంగారెడ్డిగూడెం దేవరపల్లి దాకా కూడా కొద్దిగా దేవరపల్లి దగ్గర కొంచెం ల్యాండ్ ఎక్విజిషన్ సమస్య ఉన్నట్టుగా ఉంది. ఏదేమైనా కూడా కొత్త సంవత్సరంలో రేపు రాబోయే సంవత్సరంలో ఈ రహదారి ఉపయోగంలోకి రావాలనేది నా కోరిక. అందుకని రైల్వే శాఖను సమన్వయం చేసుకొని ఈ రైల్వే ఫ్లైఓవర్ అయితే మన జిల్లా వరకు దీన్ని సర్వీస్ ఇచ్చేదానికి అవకాశం. దానివల్ల మనకి కావాల్సింది ఖమ్మం నుంచి సత్తుపల్లి బోర్డర్ వరకు సర్వీస్ రోడ్లు అడుగుతున్నాం. ఒరిజినల్ ఎస్టిమేట్స్లో లేదు కాబట్టి దానివల్ల మాకు రైతాంగానికి ఉపయోగపడుతుంది. లేదు అనుకుంటే మాకు రైతాంగానికి ఆ సైడ్కి ఈ సైడ్కి మారాలంటే కష్టం అవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే చెప్పడం జరిగింది. దానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకుంటే మా గ్రామీణ తెలంగాణకి ముఖ్యంగా ఖమ్మం జిల్లాకి ఇది మొత్తం ఎన్ఎస్పి ఆయకట్టు. రైతాంగానికి 360 రోజులు వ్యవసాయ పనులు ఉంటాయి. హార్వెస్టర్స్ వెళ్ళటానికి కానీ ధాన్యం తెచ్చుకోవటానికి కానీ వ్యవసాయ పనులన్నీ కూడా ఈ రహదారి ఆటంకం కలగకుండా ఉండాలి అంటే మాకు సర్వీస్ రోడ్లు ఉంటే ఎక్కడికక్కడికి తిరిగిపోతుంది. అది మాకు మెయిన్ డిమాండ్.